కాకినాడ జిల్లా పిఠాపురంలో దళితులు సాంఘిక బహిష్కరణ, వ్యవసాయ పనులకు పిలవరాదని, టిఫిన్లు, పాలు ఇవ్వరాదని పెత్తందార్లు నిర్ణయం. విచారణ చేపట్టిన ఆర్డీఓ, పోలీసులు పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్ లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందార్లు నిర్ణయించారు. అలాగే దళితులు అగ్రవర్ణాల నివసించే చోట చేపలు విక్రయించడం తదితర పనులు నిలిపివేశారు. కోడి మాంసం అమ్మే ఎస్టీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సీ కులస్తులకు కోడి మాంసం విక్రయించరాదని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా తమపై ఇంకా వివక్షత కొనసాగడంపై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురం మండలంలోని మల్లంలో వెలిశెట్టి జల్లిబాబు ఇంటికి ఈ నెల 16న గ్రామానికి చెందిన దళితుడు పల్లపు సురేష్, 37, కరెంటు పనిచేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. దీనిపై 17న గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ దళితులంతా ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం సీఐజీ శ్రీనివాస్ ఇరు వర్గాల సమక్షంలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. ఈ నేపథ్యంలో దళితులు ఐక్యంగా ఉండడం, వారి హక్కుల కోసం నిలబడటం అగ్రవర్ణాలకు కంటగింపుగా మారింది. దళితులను ఇలాగే వదిలేస్తే వాళ్లు మరింత రెచ్చిపోతారని గత 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు పెత్తందార్లు సమావేశం పెట్టుకుని పెత్తందార్లు తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో దళితులకు తెలియజేయాలని సాంఘిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. కొందరు పెద్దలు చేసిన నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదని, అలాగే పాలు పోసే వ్యక్తులు, హోటల్స్ నిర్వాహకులు కూడా పాలు టిఫిన్ ఇచ్చేది లేదని ఈ సందర్భంగా దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాల నివసించే ప్రాంతంలో చేపలు అమ్మకం వగైరా నిలిపివేయాలని హుకుం జారీ చేశారు. ఆర్డీఓ విచారణ. సాంఘిక బహిష్కరణ అంశంపై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కాకినాడ ఆర్టీఓ ఎస్. మల్లిబాబు, పిఠాపురం సీఐజీ శ్రీనివాస్, ఎస్ఐ జాన్ బాషా దళిత కాలనీలో బాధితులను విచారించారు. ఈ సందర్భంగా పలువురు తాము ఎదుర్కొన్న వివక్షతను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కాల్దరి భాస్కరరావు మాట్లాడుతూ గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానన్నారు. ఆదివారం గ్రామంలో యథావిధిగా చేపలు అమ్మేందుకు ప్రయత్నం చేయగా గ్రామానికి చెందిన బుర్ర రాంబాబు, బెడిది రాజారావు తన వద్ద ఎవరూ చేపలు కొనవద్దని చెప్పినట్లు వివరించారు. కలగపూడి ఆమోష్ మాట్లాడుతూ రోజూ మాదిరిగానే ఆదివారం కూడా గ్రామంలోని బుర్రా నాని, బుర్రా మణిలకు చెందిన 2 హోటళ్లలో టిఫిన్ కోసం వెళ్లగా మీకు విక్రయించమని బదులిచ్చారని అధికారులకు తెలిపారు. ఆలపాటి చంద్రరావు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ప్రాంతంలో టీ తాగేందుకు గ్రామంలోని మలిరెడ్డి రాంబాబు దుకాణం వద్దకు వెళుతుంటారని, ఆదివారం కూడా అదే మాదిరిగా టీ కొట్టుకు వెళ్లగా మా పెద్దలు తెలిపారని, ఈ రోజు మీక టీ ఇవ్వమని చెప్పారన్నారు. కాల్దారి శ్రీను మాట్లాడుతూ చల్లా వెంకటరమణ పాల కేంద్రం వద్దకు పాలు తీసుకునేందుకు వెళ్లగా ఈ రోజు మీకు పాలు ఇవ్వమని తెలిపారన్నారు. దళితులు చెప్పిన వివరాలను ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. అనంతరం గ్రామంలో సామరస్య వాతావరణం కలిగి ఉండాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలతో ఆయన చర్చలు జరిపారు. దళితుల సాంఘిక బహిష్కరణ చట్టవిరుద్ధమని, ఎవరైనా దళితుల పట్ల వివక్షత చూపితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంఘిక బహిష్కరణ ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుని శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం ఆయన విద్యుత్ షాక్కు గురై మరణించిన బాధితుని కుటుంబాన్ని పరామర్శించారు. పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద పనికి వెళ్ళి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కరెంట్ షాక్ మృతి చెందారు. సో దాని నిమిత్తం ఊళ్ళో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవేశపరులైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూపు ప్రత్యేక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్, ఏహెచ్డబ్ల్యూతో కూడినటువంటి కమిటీ ఆర్డీఓ
కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇరు వర్గాల ప్రతినిధులతోటి కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరపడం జరిగింది. జరిగినది దురదృష్టకర సంఘటన, కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారానికి ఒప్పుకున్నారు. ఇరు వర్గాల ప్రతినిధులతో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం, రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకు చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం. మీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగినటువంటి వాస్తవం, బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల వల్ల జరిగింది. సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలు కూడా అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా క్షణం నుండి ఎత్తివేయడానికి వారందరూ ఒప్పుకున్నారు. ఆ మేరకి గ్రామంలో ఆటోలో మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది. సో ఇరు వర్గాల ప్రతినిధులకి కూడా కలెక్టర్ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలము కొన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వలన సమాజానికి గ్రామంలో శాంతియుత వాతావరణానికి కొంచెం అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి వారిని కట్టడి చేసుకోవడానికి ఇరు వర్గాల ప్రతినిధులు కూడా ఒప్పుకున్నారు. వారి గ్రూపులు ఎవరున్నటువంటి పనులు చేస్తే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమస్య ఇంతటితోటి సుఖాంతమైందనేసి తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా కలెక్టర్ గారు మమ్మల్ని మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ పోలీసు వారికి మాకు కూడా గైడెన్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన సూచనల మేరకు నడుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఒక అసహజమైనటువంటి ప్రకృతితో ఉండేటువంటి ఒక 4-5 వ్యక్తులు చేసినటువంటి పని అది మొత్తం సమాజానికి లేదా గ్రామంలోని కమ్యూనిటీ కులాలకి కూడా ఆపాదించి గొడవలు పెద్ద చేయడానికి కొన్ని శక్తులు పొందుతూ ఉంటాయి. వాటి పట్ల జాగరూకతతో ఉండవలసిందిగా రెండు వర్గాల ప్రతినిధుల్ని మేము కోరుకుంటున్నాము. వారు అంగీకరించారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ప్రతినిధి వార్తాపత్రికలు, ప్రెస్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ విషయంలో ఉదయం నుండి కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇచ్చి మార్నింగ్ కూడా వారి ద్వారా వచ్చింది మాకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.